బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUA టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయేదానికి కొద్దిమంది మామూలుగా న్యాచురోపతికి సంబంధించిన వారు కావచ్చు, డైటీషియనిస్ట్ కావచ్చు, కొన్ని రకాల గుజ్జును ఉత్పత్తి చేసే ఫుడ్స్ చెప్తా ఉంటారు. ఉదాహరణకు వచ్చేసేసి ఈ బెండకాయ లాంటివి. ఇవి తిన్నారంటే మీకు జిగురు వస్తది. కాళ్ళల్లో కూడా కొంచెం స్ట్రెంత్ వస్తది. డెఫినెట్లీ నిజమేనా అసలు అది? ఉంటది. ఎందుకంటే మనం ఇందాక కూడా అనుకున్నాము కొన్ని వెజిటబుల్స్ లో క్యాబేజీ, బ్రోకోలీ, బెండకాయలు ఇవన్నీ ఏంటంటే సల్ఫర్ ఆఫ్ కాంపౌండ్స్ అని ఉంటాయండి. ఓకే. ఓకే. అవేంటంటే న్యాచురల్ గా మన బాడీలో మన జాయింట్స్ లో ఫ్లూయిడ్ ని గ్లూకోజ్ మైన స్ట్రక్చర్ ని కొంతవరకు పెంచుతాయి. సో పట్టే అవకాశం ఉంటుంది. మెంతులు, తర్వాత మహాబేర గింజలు ఇట్లాంటివి ఉన్నాయి, నేచురోపతిలో కూడా ఉన్నాయి. బట్ అవి ట్రీట్మెంట్ కాదండి. దేనికి కూడా అది ట్రీట్మెంట్ కాదు. మేబీ అవకాశం ఉంటుంది. సో మా వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చాలా పెడతాను. ఈ నేచురోపతి ఇది, తర్వాత మెంతులని, మహాబేర గింజలు నానేసుకుని అవి తాగండి అని. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ట్రీట్మెంట్, హోమ్ రెమెడీస్ అంతే. హోమ్ రెమెడీస్. ఓకే. పని చేస్తే మన అదృష్టం, పని చేయకపోతే నెక్స్ట్ దాన్ని ట్రై చేయండి. సరే. ఇప్పుడు మనం పని చేయలేదు, హాస్పిటల్కి వచ్చేసాము. చాలా మంది సర్జరీ అంటే భయపడతా ఉంటారు. అందులో ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. రోబోట్స్తో సర్జరీలు అంటా ఉన్నారు. ఏఐ వచ్చేసింది. సో అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? అది రోబో చేస్తుందా, మనుషులు చేస్తారా? దానికి నార్మల్ సర్జన్ చేసేదానికి అంటే మనిషికి మనిషికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరు చేస్తే బాగుంటుంది సర్జరీ? అంటే ప్రస్తుతం మనం ఇది యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా, రోబోటిక్ టెక్నాలజీ కూడా ఎవల్యూషన్ లో ఉందండి. అంటే ఏంటంటే కంప్లీట్ గా రోబోట్ మనిషిని టేక్ ఓవర్ చేసుకోవాలి. ఇది మనం ఒప్పుకోవాలి. ఇంకా యాజ్ ఆఫ్ నో, మేబీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత డాక్టర్స్ తో పని ఉండదేమో, అది నాకు తెలియదు. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా ఏంటంటే ఒక డాక్టర్ అంటే ఒక మనిషి చేసే పనిని ఇంకా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఏంటంటే ఇక్కడ ఈ రోబోటిక్ టెక్నాలజీతో మనం నీ రీప్లేస్మెంట్ అనేది మనం డిస్కస్ చేసాం అనుకోండి. ఉదాహరణకి ఇందులో ఏం జరుగుతుందంటే బేసిక్ సర్జికల్ ఇన్జెక్షన్ మనమే ఇవ్వాలి, డిసెక్షన్ మనమే చేయాలి, అంటే డాక్టర్ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత రోబో అనేది మనని ఆ కట్స్ తీసుకోవటానికి, సర్జరీ ఎలా ఇంకా పర్ఫెక్షన్, ఆ బ్యాలెన్సింగ్ టెక్నిక్స్ అది చేయడానికి ప్రెసిషన్ ఇస్తుంది. పర్ఫెక్ట్ ఎంత కట్ అవ్వాలో అంత కట్ అవ్వడానికి మనకు ప్రెసిషన్ ఇస్తుంది. మనం ఏదన్నా ఒకవేళ డాక్టర్ ఎక్కడన్నా తప్పు వెళ్తున్నా సరే అది ఆఫ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఖచ్చితత్వాన్ని మనకి తెలియజేయడానికి రోబోటిక్ టెక్నాలజీ అనేది ఉంది. ఇట్ ఈస్ నాట్ టు రీప్లేస్ ఇట్. డాక్టర్ని కంప్లీట్గా పక్కకు దూసేసి పేషెంట్ని హ్యాండిల్ చేయడానికి కాదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ డాక్టర్ ఉండి ఆ ప్రెసిషన్ని మనం, రోబోట్ ఇచ్చే ప్రెసిషన్ని మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ పేషెంట్స్కి ఇంకా మెరుగైన రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏఐతో ఫ్యూచర్ అసలు ఎట్లా ఉండబోతాం సార్? ఎందుకంటే అసలు ఒక 100 మంది పనిచేసే చోట 10 మందితో చేయించుకోవచ్చు అన్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మెడికల్గా మాట్లాడతాం మనం. సో మెడికల్గా ఎట్లాంటి మెరాకిల్స్ రాబోతా ఉన్నాయి? డెఫినెట్లీ ఏఐ. మొన్న నేను ఏదో వెకేషన్కి వెళ్తే బుక్స్ చదువుతానండి. ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ హెల్త్ కేర్ అందులో ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ రోల్. అంటే ఇప్పుడు ఏ చాట్ బాట్స్ అని అంటున్నాము, ఇవి ఏంటంటే పేషెంట్ గూగుల్లో ఇప్పుడు ఎతుక్కుని కంప్లైంట్స్ని పెడితే కనుక కొన్ని చాట్ బాట్స్ ద్వారా ఏంటంటే అవి మనకి ఏ కంప్లైంట్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీ కంప్లైంట్కి ఒక డీసెంట్ డయాగ్నోసిస్ ఇలా ఉండొచ్చు అని మనకి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. మేబీ దానివల్ల ఏంటంటే మిస్డయాగ్నోసిస్లు తగ్గచ్చు, తప్పు డయాగ్నోసిస్లు తగ్గచ్చు, అండ్ వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది.